విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ. ఈ ముగ్గురిలో 2 విషయాలు సామ్యంగా ఉన్నాయి. ఈ ముగ్గురిపై ఆర్థిక నష్టాల కేసులు ఉన్నాయి. అలాగే వీరందరూ ఇండియా నుంచి పారిపోయి యూకే చేరుకున్నారు. అయితే ముగ్గురు మాత్రమే కాదు. ఇప్పటివరకు 5300కి పైగా భారతీయ నేరస్తులు మరియు మోసగాళ్లు యూకేలో పాలిటికల్ అసైలం పొందారు. చెప్పడానికి 1992 నుంచి యూకే మరియు ఇండియా మధ్య ఎక్స్ట్రాడిషన్ ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం ఏదైనా నేరస్తుడిని లేదా మోసగాడిని తిరిగి తీసుకురావాలనుకుంటే నిర్దిష్ట విధానాన్ని అనుసరించి ఆ పని చేయవచ్చు. కానీ 1992 నుంచి ఇప్పటివరకు కేవలం ఒకే వ్యక్తిని తిరిగి తీసుకురాగలిగారు. అతని పేరు సమీర్ భాయ్ వినుభాయ్ పటేల్. నిజానికి ఈ మోసగాళ్లు ఇండియా నుంచి పారిపోయినప్పుడు యూకే వారిని స్వాగతిస్తుంది. వారి దగ్గర 2 మిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉంటే వారిని యూకేలో గోల్డెన్ వీసా ఇవ్వబడుతుంది. దీనితో పాటు యూకేలో మానవ హక్కుల బలమైన చట్టాలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ నేరస్తులు చాలా రక్షితంగా ఉంటారు. ఈ మోసగాళ్లు మరియు నేరస్తులు యూకేకు రావడం వల్ల యూకే బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరుతుంది. అలాగే యూకే యొక్క ఆర్థిక మౌలిక